యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండా ఉండినట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు. Let's see in English. Chapter 22 verse 30. And I sought for a man among them that should make up the hedge and stand in the gap before me for the Lord, for the land, that I should not destroy it, but I found none. మళ్ళీ ఒకసారి చూద్దాం. And I sought for a man among them that should make up the hedge and stand in the gap before me for the land. And stand in the gap before me for the land. That I should not destroy it, but I found none. నేను డిస్ట్రాయ్ చేయకుండా ఉండేటట్టు ఒక్కరు కూడా ఆ గ్యాప్లో నిలబడిన వారు లేరు. సో దేవుడు ఇక్కడ ఒక లెసన్ మనకి రాసి పెట్టారు. నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా కనపడలేదు. సో ఈ సృష్టికర్త అయిన దేవుడు ఈయన ఒక స్టాండ్ తీసుకొని హీ వాజ్ సర్చింగ్, ఆయన సెర్చ్ చేస్తున్నాడు. దేశాలని పాడు చేయకుండా ఉండేటట్టు ఒక దేశం, ఒక నేషన్, ఒక కంట్రీ పాడు చేయకుండా నేను ఉండాలి అంటే బద్దలైన సందులు, గ్యాప్స్, ఆ గ్యాపులో నిలబడే దేవుడు వెతికింది ఒక 10,000 మందిని కాదు, ఒక 1,00,000 మందిని కాదు, ఒక 1000 మందిని కూడా కాదు, అలాగని 100 మంది కూడా కాదు, అలాగని 10 మంది కూడా కాదు, 5 కూడా కాదు. దేవుడు వెతికింది ఒక దేశంలో, మన దేశంలో దగ్గర దగ్గర నియర్లీ 130 to 150 crores ఉన్నారు. 130-150 కోట్ల మంది జనాభాలో దేవుడు వెతుకుతున్నది బద్దలైన సందులు, గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్లో నిలబడేటోడు ఒక్కడు కూడా నాకు కనబడలేదు. హీ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ వన్ మ్యాన్. ఒక్క మనిషి. చెప్పండి, వన్ మ్యాన్. గట్టి చెప్పాలి, పక్కన వాళ్ళకి చెప్పండి. దేవుడు ఒక్క మనిషిని ఎతుకుతున్నాడు, దేశాన్ని పాడు చేయకుండా ఉండేటట్టు. ఒక కుటుంబాన్న, ఒక రాష్ట్రాన్న, ఒక జిల్లాన చెప్పాలి, ఒక దేశాన్ని, ఒక కంట్రీకి ఒక్క మనిషి దేవుడి దృష్టిలో నిలబడితే, గ్యాప్స్ ఉన్న ప్లేస్లో నిలబడితే, గ్యాప్, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఆ గ్యాప్లో నిలబడే ఒక్క మనిషి దేవుడు వెతుకుతున్నాడు. ఇట్స్ లైక్ రివర్ దాటాలంటే మనకు ఒక బ్రిడ్జ్ అవసరం. ఆ బ్రిడ్జ్ లేకపోతే ఆవల వారు ఈవలకి రారు, ఈవల వారు ఆవలకి వెళ్ళలేరు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ని ఎలాగ వాడతాము, బద్దలైన సందులు, బ్రేక్ అయిన ప్లేసెస్ని, ఆ సందులను దేవుడు వెతుకుతున్నాడు.
ఆ గ్యాప్లో ఎంతమందిని దేవుడు పెట్టాలని చూశాడంటే, ఆ గ్యాప్ ఎంత పెద్దదైనావని దేవుని దృష్టిలో వన్ మ్యాన్, ఒక్క మనిషి, ఈక్యూస్ తగ్గించినాను, వన్ మ్యాన్, ఒక్క మనిషి నిలబడితే ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది, ఆ దేశం బాగుపడిపోతుంది. అలాంటి మనిషి కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఎంతమంది ఇక్కడ చెప్పాలి? వన్ మ్యాన్. లుక్ ఎట్ హౌ గాడ్ కాన్సన్ట్రేటింగ్. అంటే ఇన్ని కోట్ల మందిలో 24 గంటలు 365 రోజులు ఒకవేళ దేవుడు కాన్సన్ట్రేషన్ చేయాలంటే రెండు విషయాలు. ఒకటి, గ్యాప్ ఎక్కడుంది, దాన్ని ఫిల్ చేసే మనిషి ఎక్కడ ఉన్నాడు. దాట్స్ ఇట్. చెప్పాలి. దేవుడు ఒక దేశాన్ని పాడు చేయకుండా ఉండాలి అంటే ఆయన చూస్తున్నది ఒకటే, ఒక గ్యాప్, ఆ గ్యాప్లో ఒక మనిషి. చెప్పాలి. గ్యాపు, ఆ గ్యాపులో ఒక మనిషి. గ్యాపు, ఆ గ్యాపులో ఒక మనిషి. ఒక ఇంటికి కాదు, ఒక కాలనీ కాదు, ఒక విలేజ్కి కాదు, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి కూడా కాదు, అది ఒక దేశానికి. ఎంతమంది? వన్ మ్యాన్. లెట్స్ గో టు 1 Peter chapter 4. 1 Peter. Stand in the gap. Chapter 4. Chapter 4 verse 1 నుంచి 11 వరకు చూద్దాం. ముందు 11తో స్టార్ట్ చేద్దాం. ఓకే. This might be a last sermon for the warning from the Holy One. Okay, for especially you guys. Verse 11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. 1 Peter chapter 4 verse 11. If any man, ఒక్క మనిషి, వన్ మ్యాన్, ఇఫ్ ఎనీ మ్యాన్ స్పీక్స్, ఒక మనిషి మాట్లాడితే, బోధిస్తే, let him speak oracles of God. If any man ministers, let him do it as of the ability which God giveth. As of the ability which God giveth. That God in all things may be glorified. That God in all things, not one thing, all things, that He glorified. That God in all things may be glorified through Jesus Christ. Through Jesus Christ. The one man. One man. That God in all things may be glorified through Jesus Christ, through whom we praise and dominion forever and ever. Amen. Amen. All right. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. లెట్స్ సీ ఇంగ్లీష్ వన్స్ అగైన్. If any man, one man speaks or teacheth, let him speak as oracles of God. Oracles, దైవోక్తులు, దేవోక్తులు. లెట్ హిమ్ స్పీక్. అతను
ఒరాకల్స్ని, దేవుని యొక్క ఒరాకల్స్ని మాట్లాడి, అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి మాట్లాడితే దైవము మాట్లాడినట్టే ఉంటుంది, ఆ వ్యక్తి మాట్లాడినా కేవలం మాటలేనా ఆ వ్యక్తి అనేది చూద్దాం. లెట్ హిమ్ స్పీక్ అంటే అతన్నే మాట్లాడినవు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకంటే అందరూ మాట్లాడవచ్చు, బట్ ఇఫ్ దట్ మ్యాన్ స్పీక్స్ సంథింగ్ డిఫరెంట్ టేక్స్ ప్లేస్. కాబట్టి ఆ మనిషి ఎవరన్నది మనం మొదటి వచనం నుండి స్టడీ చేద్దాం. ఓకే, నౌ సీ ద బైబిల్ ఫస్ట్. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ద ఫస్ట్ వెపన్, నోట్ ఇట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్. వెపన్, దట్స్ ద వెపన్. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శరీరమందు. అభిషక్తుడు, క్రీస్తు అన్న పదమునకు అభిషక్తుడు ఎక్కడ శ్రమపడ్డాడు? శరీరమందు. మీరు శ్రమ అంటే అనుకోవచ్చు కొరడా దెబ్బలు తిన్నాడేమో అని. ఓకే, అది కూడా ఓకే, బట్ లెట్స్ సీ ద రెవల్యూషన్స్ బిహైండ్ ద సీన్స్. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. పాయింట్ నెంబర్ 1. కనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా చేసుకొని, యో వెపన్, మీ యొక్క మనస్సుకి ఆయుధం, మీ యొక్క సోల్కి, మీ మైండ్కి, మీ స్పిరిట్కి దేవుడిచ్చిన ఆయుధం, వెపన్. హౌ ద క్రీస్తు శరీరంలో ఎలాగ శ్రమ పడ్డాడో, ఆ శ్రమ నీ మనసుకి, నీ మైండ్కి ఆయుధం అవ్వాలి. శ్రమ నీ మనసుకి ఆయుధం అవ్వాలి. క్రీస్తు శరీరమందు, అందరు చూడాలి, క్రీస్తు అనగా అభిషక్తుడు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఇది మైండ్లో రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. పక్కన వాళ్ళకి చెప్పండి, అభిషక్తుడు. దేవుడు నిన్ను ఎందుకు అభిషేకించాడు? చాలామంది అభిషేకం అంటే పరిగెత్తుతారు. ఎవరైనా దైవజెండా ఆయిల్ వేస్తున్నారంటే పరిగెత్తుతారు. దాంట్లో రాంగ్ ఏం లేదు, బట్ ఫైనల్గా దాని రిజల్ట్ ఏంటో తెలియనప్పుడు, దాన్ని ఉపయోగించే విధానం తెలియనప్పుడు నీ మనస్సు కృంగిపోయే అవకాశం ఉన్నది. పాయింట్ నెంబర్ 1, వర్స్ 1, వెరీ ఇంపార్టెంట్. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. క్రీస్తు అనే పదమునకు అర్థము ఏంటి? అభిషక్తుడు. అంటే అభిషేకం పొందిన నీ స్పిరిట్ కానీ, నీ మైండ్ కానీ, నీ మీద ఎంతమంది నూనె పోసారో నాకు తెలియదు, నీ మీద ఎంతమంది చేతులు ఉంచారో నాకు తెలియదు, నీవెన్నిసార్లు చేయి పెట్టుకొని ప్రవచించుకున్నావో నాకు తెలియదు, కానీ నీవు అభిషక్తుడివి. నువ్వు పరిశుద్ధాత్మను పొందగానే నీవు అభిషేకించబడిన వాడవు. కాబట్టి నీవు అభిషక్తుడివై ఉన్నావు. కాబట్టి అనగా క్రీస్తు లాంటి అభిషేకం నీలో ఉంది. కాబట్టి నీ మనస్సుకు ఒక ఆయుధం పెట్టుకో. అదేంటంటే శరీరములో, అంటే అభిషేకము అనేది శరీరముతో పని చేపిస్తుంది, శరీరమును శ్రమ పడేటట్టు చేస్తుంది. చాలామందికి క్రైస్తవులకు ఉన్నటువంటి, ఈ రోజులలో కరిస్మాటిక్ చర్చిలో ఉన్న మరి ముఖ్యమైనటువంటి ఫోర్ రన్నర్ అనే ఒక దెయ్యం ఒకటి ఉన్నది. అది ఏంటంటే, దేవుడు నా మీద నూనె పోస్తే నేను ఒక మ్యాగ్నెట్ లాగా చుట్టుపక్కల ఉన్న ఇనుమంతా వచ్చి అతుక్కున్నట్లు ఆశీర్వాదం అతుక్కుంటుందని చూస్తున్నారు. మీ యొక్క ఇమాజినేషన్ అనేది రాంగ్. అభిషేకం మీద పడగానే మొట్టమొదటిగా నీ శరీరమునకు శ్రమ అనగా దాన్ని ఎలా పని చేయించాలో అన్న మనస్సుకి ఆయుధాన్ని నిన్ను ధరించుకోవాలి. కాబట్టి దట్స్ ద ఫస్ట్ వెపన్. నీ బాడీని కంట్రోల్కి తీసుకొస్తుంది, నీ యొక్క బాడీతో దేవుని యొక్క పనిని చేపిస్తుంది. అది టాయిలెట్లు కడగడమైనా, చీపురు పట్టి ఓడ్చడమైనా,
అది మట్టి ఎత్తడమైనా, ఇంకొక మనిషికి సహాయం చేయడమైనా, అది శ్రమ. అంటే వర్క్ చేపిస్తుంది ఆ బాడీని. ఆ బాడీకి సిగ్గు అనేది ఉండదు. దట్స్ ద అనాయింటింగ్. ఇట్స్ పాసిబుల్ టు అండర్స్టాండ్. ఆ బాడీ మీద అభిషేకం పడితే అది పని చేస్తుంది, శ్రమ పడుతుంది. దానికి సిగ్గు, ఇలా పడడము, 10 మంది ముందు పొగడ్తలకి అది ముందుకు పోదు. అది శ్రమపడి పని చేస్తుంది. బట్ లెట్స్ సీ ఇంకా ముందుకు వెళ్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును, మీ మైండ్కి మీరు ఇంప్యూట్ చేయాల్సిన అనాయింటింగ్ ఒకటి ఉన్నది. ఆ అనాయింటింగ్ ఏంటంటే, క్రీస్తు శరీరములో ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, అర్ధరాత్రులు పని చేశాడు, తెల్లవారుజామున ప్రార్థన చేసేవాడు, రెస్ట్ లేకుండా జనాల మధ్యలో తిరుగుతూ ఊర్లలోగా గాలికి తిరిగినోడి కంటే కూడా ఎక్కువ తిరిగి అద్భుతాలు చేశాడు. ఆయన ఆ విధంగా అది శ్రమ. అది లేకోకుండా క్రీస్తు సిలువలో చనిపోయాడు, ఆయన అన్ని ముగించాడు, నాకు అన్నీ వస్తాయి అన్నది నువ్వు అలాగే కూర్చొని ఉంటావు. ఇట్స్ అ రాంగ్ ఇమాజినేషన్. నౌ లెట్స్ సీ ద స్క్రిప్చర్ వన్స్ అగైన్. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉంటును. దట్స్ ద బాడీ. అనాయింటింగ్ మీద పడగానే, అనగా క్రీస్తు చేత నువ్వు ఎప్పుడైతే అభిషేకించబడ్డావో, నిజంగా నువ్వు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి, నువ్వు క్రీస్తుని అంగీకరించి అభిషేకించబడిన తర్వాత, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నమ్మి, ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం పొందావో, ఇమ్మీడియట్గా నీ బాడీ పాపముతో ఇక జోలి ఉండదు. పాపముతో పాలు పంపులు ఇంకా బాడీకి లేవు. మళ్ళీ చూద్దాం ఆ వచనం, 2వ వచనం అందరు చూడండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము, చూడండి మళ్ళీ ఒకసారి, శరీర విషయంలో నీవు శరీరం ఉంది, నీకు ఒక బాడీ ఉంది, దాని విషయంలో శ్రమపడిన వాడు. ఎందుకు సిలువ తర్వాత చెప్పిన మాటలే. దాని విషయం, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం. ఇక మీదట నువ్వు శరీరంలో యేసుక్రీస్తు నమ్మిన తర్వాత జీవించిన మిగిలిన కాలం ఏదైతే ఉన్నదో, ఇక మీదట మనుజాశలను, అంటే మనిషి అనబడిన వ్యక్తి, పాపం అనే మనిషి ఆశ, దానికి ఒక ఆశ, అది చచ్చిపోయిన తర్వాత అని అర్థం. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారమైన. ఎవరి ఇష్టం ఇది? ఒకసారి క్రీస్తుని నమ్మిన తర్వాత నీ ఇష్టమేమి ఉండదు, నీ సొంత నిర్ణయాలు ఏమి ఆ బాడీలో పనిచేయవు. అంటే ఈ వంతున క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కడు చిన్న బిజినెస్ పెట్టినా అది దేవుని ఇష్టానుసారం. ఒక 10 రూపాయలు సంపాదించడము దేవుని ఇష్టానుసారం. అయితే ఈ బాడీ, ఈ శరీరము ఎప్పుడైతే ప్రభు యొక్క ఇష్టానుసారంగా, మనుజాశల ఇష్టానుసారంగా కాదు, దేవుని ఇష్టానుసారంగా నడుస్తుందో, చూడండి, నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. పాపముతో ఇక దానికి పొత్తు అనేది లేదు. వర్స్ 3. మనము, చెప్పండి అందరూ, మనమంటే ఎవరము? క్రీస్తుని కలిగిన మనము, అభిషేకించబడిన మనము, బ్యాప్టిజం పొందిన మనము, మారుమనసు పొందిన మనము, పరిశుద్ధాత్మను పొందిన మనము. పోకిరి చేష్టలు, నెంబర్ 1, అండర్లైన్ దట్ 1, పోకిరి చేష్టలు రాసుకోండి. పోకిరి చేష్టలు, దురాశలు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొంచు
అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇంతకుముందు ఈ బాడీకి కొన్ని అలవాట్లు ఉన్నాయి. అలవాట్లు ఏంటంటే, దీనికి ఒక అలవాటు ఉంది, పోకిరి చేష్టలు అనే ఒక అలవాటు ఉంది ఆ బాడీకి. వీటిని ఎలా ఐడెంటిఫై చేయడం? ఐ విల్ షో యూ. దురాశలు ఉన్నాయి. మద్యపానం, మీరు మద్యపానం ఎప్పుడు తాగలేదు, మీరు ఎప్పుడు తాగిన వారు కాదు, బట్ స్టిల్ ఆ బాడీయే మద్యపానముతో నింపబడి ఉన్నది. ఓల్డ్ బాడీ, పాత శరీరం. ఆ పాత శరీరానికి ఉన్న నేచరే అది. ఆ నేచర్ ఉంది కాబట్టే వాడు మందు ఎతుకుతాడు. మళ్ళీ వినండి, నీ బాడీలో ఏ తత్వం, వీటిని గుర్తించుట వెరీ సింపుల్. నీకు సిగరెట్ అలవాటు లేదు, ఇంకొకటికి ఉంది. నీకు తాగుడు అలవాటు లేదు, కానీ ఇంకొకటికి ఉన్నది. కారణం ఏంటంటే, వాడికి తాగుడు అలవాటు ఉండి వాడు తాగినందుకు ఆ అలవాటు రాలేదు. అలవాటు బాడీకే ఉంది కాబట్టి తాగడం అనేది, సిగరెట్ ఉంది ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళాడు వాడు. ఓకే, గాలి చల్లగా ఉన్నది. నీ బాడీయే మద్యపానంతో ఉన్నది, అందుకని మద్యపానాన్ని వెతికావు. అది ఉన్నందుకు బాడీ అలా అవ్వలే. ఓల్డ్ బాడీ ఇది, పాత బాడీ. పాపం అనేది లోపల ఉంటుంది, ఆ తర్వాత నువ్వు అతికించుకుంటావు. కాబట్టి పోకిరి చేష్టలు అనేవి బాడీలో ఉంటాయి, అది బయట ఉండదు. ఈ ఓల్డ్ బాడీ ఇక మీదట నువ్వు క్రీస్తుని కలిగి లేనప్పుడు, ఎప్పుడైతే ఈ బాడీ దేవుని పని కోసం వాడబడదో అప్పుడు ఈ పోకిరి చేష్టలు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. పోకిరి చేష్టలు అంటే దేవుని పనిని స్కిప్ చేయడము పోకిరి చేష్టలు. హోప్ యు ఆర్ గెట్టింగ్. ప్రభు పనిని దాని ప్రకారం నడుచుకొనక దేవుని చిత్తారంగా నడుచుకోకపోవడమే పోకిరి చేష్టలు. మద్యపానం తాగితే మద్యపానం చేసినట్టు కాదు. మద్యపానం మానేస్తే ఏం చేస్తావో అది చేస్తే అప్పుడు మానినట్టు. మద్యపానం తాగేవాడు ఒకడు ఉన్నాడు, సిగరెట్ తాగేవాడు ఒకడు ఉన్నాడు, పోకిరి చేష్టలు చేసేవాడు ఒకడు ఉన్నాడు, పాపం జోలికి పోయేటోడు ఒకడు ఉన్నాడు. ఉదాహరణకు, ఆ వ్యక్తి అది మానేస్తే ఏం చెయ్యాలో, తాగకోకుండా ఉన్న నీవు అది చేయకపోవడము తాగిన దాంతో సమానము. ఒక వ్యక్తి ఏమో తాగట్లేదు, మానేశాడు, అంటే అతనికి అలవాట్లేదు. ఇంకొకడికేమో తాగే అలవాటు ఉంది. ఈ తాగని వ్యక్తి ఏమో దేవునికి ఏమీ పని చేయట్లేదు. ఉదాహరణకు, ఈ తాగుతున్న వ్యక్తి ఏమో దేవునికి ఏం పని చేయట్లేదు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఇతను తాగినందుకు ఇది మానేస్తే ఇమ్మీడియట్గా ఇతను ఏం చేయాలి? దేవుని పని చేయాలి. అది చేయకుండా ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉన్నాడు. తాగకుండా ఉన్న వ్యక్తికి, ఇతను తాగనంత మాత్రాన ఇతను పోకిరి చేష్టలు చేయట్లేదని కాదు. దేవుని పనిని మానడమే పోకిరి చేష్టలు, మద్యపానం. దట్స్ ద డీప్ రివలేషన్. ఒక తాగిన వ్యక్తి మైమరిచిపోయి తన ఒంటి మీద బట్టలు సరిగా ఉన్నాయా లేదా కాడో చూసుకునే పరిస్థితిలో లేని వ్యక్తి ఎలా ఉన్నాడో, తాగకోకుండా ఉండి కూడా ప్రభు యొక్క పనిని, తన శరీరాన్ని సరిగా ఉపయోగించకపోవడం కూడా, తాగినోడు ఎలాగైతే మైమరిచిపోయాడో తాగకుండా ఉన్నవాడు కూడా ప్రభు పని అలాగే మర్చిపోయాడు. దాన్ని మద్యపానం అంటారు. ఓకే, నువ్వు తాగితే కాదు, తాగకోకుండా ప్రభు పనిని మర్చిపోవడము మద్యపానం. అందుకనే దాన్ని మర్చిపోవడానికి బాధను మర్చిపోవడానికి తాగిన బ్రదర్ అంటాడు. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్. నీకు అల్లరి చేష్టలు చేసేవాడికి తేడా ఏంటి అంటే, స్టిల్ ఆ బాడీలో ఆ స్పిరిట్ ఉన్నది. నువ్వు ఒక పెగ్గు తాగినందుకు కాదది, ఒక 3 అంగుళాల సిగరెట్ బుక్క తాగినందుకు కాదది. దాని నేచర్ ఏంటంటే ప్రభు పనిని చేయనీయదు. కాబట్టి సేమ్ స్పిరిట్ వెతుక్కుంటా సిగరెట్ షాప్కి వెళ్తుంది, అంతే సింపుల్. హోప్ యు ఆర్ గెట్టింగ్. ఎంతమందికి అర్థం కావట్లేదు? మళ్ళీ చూద్దామా? 3వ వచనము, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. కాస్త గ్యాప్ ఇస్తే యాపాకులు దొరుకుతాయి చేతికి, అంతే, ఏముండదు. కాస్త గ్యాప్ ఇస్తే లోపల ఉన్న టాలెంట్ బయటకు వచ్చేస్తుంది. అది లేదన్నా
ఉన్నది, బట్ సందర్భం కోసం ఎదురు చూస్తుంది అది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. దట్ ఈస్ కాల్డ్ ప్రాబ్లం. అప్పటిదాకా బాగానే ఉంటారు, అవి చేస్తారు బోనాలు. అవి చేసేటప్పుడు కాస్త మన మామూలు ఫ్రెండ్స్ని పట్టుకుని ఇంక ఊగుతూనే ఉంటారు వాళ్ళు. ఎక్కడి నుండి వచ్చి పెళ్ళికి పట్టుకుపో అనే మ్యూజిక్ వచ్చిందంటే చాలా అది ఇంకంతే బాడీ రిథం ఎక్కడలే నాగిని వేస్తూ ఉంటారు. దట్స్ కర్స్ అది. అరే వీళ్ళు పాము ఎప్పుడు దూరిందిరా అని చూస్తావు, ఆడు అంటుంటాడు ఆడు. అప్పుడు దాకా మనతో బాగానే ఉంటావు. అయ్యో నా ఏం వేసిన వాడి కింద పడి దొర్లి వాడి బిందె నీళ్ళు పోసి ఆడు తిరుగుతాడు. వాళ్ళ కొడుకు కూడా అలాగే స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చేశారో అండ్ మామూలు టైంలో నార్మల్ స్కూల్కి పోతాడు, కాలేజీకి పోతాడు, వస్తూనే ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. కాస్త ఉయ్యాను మేగి వెనకాల ఇంటి వీధి ఇవాళ పెళ్ళి అంటే తమ్ముడు నాగిన వేయాలంటే వేస్తాడు. ఇలా భూమి మీద పాము పాకినట్టు పాకుతుంటాడు. వాట్ ఈస్ దట్? ఇట్స్ దేర్ ఇన్ ద బాడీ. అది బాడీలో ఉంది. ఐడెంటిఫై చేయడానికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి చూడు, అప్పుడు వాడు మద్యపానా కాదా ఆటోమేటిక్ తెలిసిపోతుంది. హోప్ యు ఆర్ గెట్టింగ్. ఆపర్చునిటీస్ అనేవి దేవుడు ముందు పెడతాడు. దట్స్ ది అనాయింటింగ్. అప్పుడు ఆ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడు, అంతే దొరుకుతాడు. వెరీ సింపుల్. సో అది బాడీ నేచర్ అలాగ ఉంది కాబట్టి ఆ వ్యక్తి అడిక్ట్ అయ్యాడు. అడిక్షన్ బట్టి అతన్ని డిసైడ్ చేయక, కాబట్టి అతనికి క్రీస్తు అవసరం, అతనికి సువార్త అవసరం, అతనికి మారుమనసు అవసరం. కాబట్టి ఈ మారు మనసు పొందిన మనము ఆ మార్పుని చూపించకపోతే మార్కెట్ మనల్ని యాక్సెప్ట్ చేయదు. 4వ వచనం చూద్దాం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచు ఉన్నారు. 5వ వచనం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. 6వ వచనం. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త, బిగ్ మిస్టరీ ఇది. డెడ్ బాడీస్కి సువార్త ప్రకటించబడ్డది. డూ యూ నో దట్? చనిపోయిన వ్యక్తి, మీ తాత ముత్తాత ఉన్నారు, వాళ్ళు బ్యాప్టిజం పొందలే, ఏ క్రొకోడైలో మింగింది, ఏ చేప మింగింది, చచ్చిపోయారు. కానీ వాళ్ళకి సువార్త లేదు. వాళ్ళకి ఎలా సువార్త ప్రకటిస్తావు? ఇట్ ఈజ్ పాసిబుల్. మీ తాత మారు మనసు పొందలేదు, బాడీలో లేడు, చచ్చిపోయాడు, కానీ వాళ్ళకి సువార్త ప్రకటించబడ్డది లేదా? ఇట్స్ డీప్ రివలేషన్, విల్ సీ లేటర్. బట్ 7th verse చూద్దాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ద ఫస్ట్ నేచర్ ఆఫ్ ఎ born again person is a prayer man. Read it in English. Let's see. We are coming to the point. Verse 7. But the end of all things is at hand. Be ye therefore sober and watch unto prayer. But the end of all things is at hand. Be ye therefore sober and watch unto prayer. Watch unto prayer. Watching in prayer is different. Praying is different. ప్రార్థన ఎవరైనా చేస్తారు, బట్ ప్రేయర్లో వాచ్, చూడడం, అబ్జర్వ్ చేయడం, బిహోల్డ్, ఒక థింగ్ని చూడడం అనేది వెరీ రేర్ కేసెస్ పీపుల్ ఉంటారు అలాగా. అందుకని ప్రార్థన చేయమంటే ఎవరైనా నోరు తెరుస్తారు, కొద్ది గొప్ప ప్రార్థన చేసిపోతారు, అసలు చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దెర్ ఈజ్ ఎ డైమెన్షన్ దట్ యూ విల్ వాచ్ ఇన్ ప్రేయర్. ఈ ప్రేయర్ ఎట్లా 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 ఐడెంటిఫై చేస్తావు అంటే, ఇంతకుముందు చదివిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూడు, అవి నీ బాడీలో నుంచి బయటకు వచ్చి ఉండాలి. అప్పుడు నీకు చూస్తే కనపడుతుంది క్లారిటీగా. హలో, ఓ మై గాడ్. నౌ వర్స్ 7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది
కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, రాసుకోండి అన్నమాట, స్వస్థ బుద్ధి, దట్స్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్. నీ బుద్ధి స్వస్థత కలిగిందై ఉండాలా, పాయింట్ నెంబర్ 1. అండ్ ప్రార్థనలో మెలకుగా ఉండి చూడాలా. ప్రేమ అనేక పాపములను కప్పును. కనుక అన్నిటికంటే ముఖ్యముగా, మళ్ళీ చూడండి, యూఆర్ గోయింగ్ సమ్వేర్. వాట్ ఈజ్ ప్రేయర్? ప్రేయర్లో వాచ్ చేయడం అంటే ఏంటి? వర్స్ 8, 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును. కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండుడి. ఎప్పుడైతే ప్రేమ కలిగిన వాడు ఒకరినొకడు ప్రేమిస్తుంటాడో, మిక్కటంగా ప్రేమిస్తాడో, వాడి విజన్ ప్రార్థనలో క్లారిటీగా ఉంటుంది. దట్స్ ద నేచర్ ఆఫ్ ప్రేయర్. బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ప్రేయర్ రూమ్, ప్రార్థన గదిలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళి చూసే ముందు మొట్టమొదటిగా నీ యొక్క విజన్ క్లియర్ అవ్వాలంటే నీ బాడీలో పోకిరి శాస్త్రాలు, మద్యపానం బయటికి వచ్చేయాల. అప్పుడు దెన్ యూ విల్ వాచ్ ఇన్ ప్రేయర్. క్లారిటీ, టైమింగ్స్ యాక్యురేట్గా ఉంటాయి. నౌ వెరీ ఇంపార్టెంట్, వర్స్ 8 అందరం చూద్దాం. ఓకే, ప్రేమ అనేక పాపములను కప్పును. వాట్ ఈస్ దిస్ స్టేట్మెంట్? పాపములు తుడిచివేయాలి కానీ కప్పడం ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ గలవాడు. అలాంటి దేవుడు ప్రేమై ఉన్నప్పుడు అతను మన యొక్క పాపములను కడిగాడు, తుడిచాడు. బట్ ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏమని చెబుతుంది? లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్ వన్స్. Verse 8, and above all things have fervent charity among yourselves, for charity shall cover the multitude of sins. Multitude of sins ni cover చేసేది the love, the charity. Now look at this ingredient. Love covereth multitude of sins. ఒకవేళ ఒక వ్యక్తి నీ ఎడల ఎవరైనా తప్పిదం చేస్తే ఇమ్మీడియట్గా మనము రివెంజ్ ప్లాన్ చేస్తాం. దట్స్ నాట్ ద లవ్. బట్ రివెంజ్ ప్లాన్ కూడా ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి రిపెంట్ అయ్యేటట్టు ఉండాలి. ప్రేమ అనేక పాపములను కప్పుతాయి. వన్స్ ఆ మనిషి మన ఎడల తప్పిదం చేశాడని తెలిస్తే, తెలియడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నీ యొక్క లవ్ ఎంత ఎక్స్పాండ్ అయ్యి ఆ వ్యక్తిని కవర్ చేస్తుందో, దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. జీసస్ చెప్పాలి, ప్రార్థన అనేది ఏంటంటే మోకరించి ప్రార్థించుట కాదు, అది మాత్రమే కాదు. ఆ ప్రార్థనలో నీ ఎడల తప్పిదం చేసిన వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క రుణం ఎలా తీర్చుకోవాలని నీ యొక్క వింగ్స్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు, దట్ ఈస్ కాల్డ్ కవరింగ్, దట్ ఈస్ కాల్డ్ లవ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ప్రార్థన అనేది ఏంటంటే అవతల వాడి పాపములను కప్పుట ప్రార్థన. ఓ మై గాడ్. 9వ వచనం, సనుగుకు, ఓకే మళ్ళీ ఒకసారి 8వ వచనం చూద్దాం. ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై. ఎలా ఉండాలి? ఒకని ఎడల ఒకరు, గట్టి చెప్పాలి, ఒకని ఎడల ఒకరు మెక్కటం అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమలో ఎంత గ్యాప్ ఉన్నా ఆ గ్యాప్ను ఫిల్ చేయగలిగింది లవ్. స్టాండ్ ఇన్ ద గ్యాప్, దట్స్ ద లవ్. లవ్ ఈజ్ ఎ పర్సన్. సో మీ ఇద్దరి మధ్యలో లవ్ అనేది అంటే లైక్ ఎ జీసస్. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీస్ మధ్యలో ఎప్పుడైతే ఆ గ్యాప్ క్రియేట్ అవుతుందో, ఆ గ్యాప్ని క్రియేట్ చేసేది లవ్. ఆ ప్రేమ ఎప్పుడైతే ఒక
బ్రిడ్జ్ లాగా ఉండిపోతుందో ఆ గ్యాప్లో గాలి కూడా దూరకుండా ఉండాలి. అది మిక్కటమైన ప్రేమ. బట్ లిసన్, వెరీ స్ట్రేంజ్ వర్డ్స్ ఆర్ కమింగ్. వర్స్ 9, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇవ్వండి. ఇంగ్లీష్లో చూద్దాం, అందరు చూడండి. 9, use hospitality one to another without grudging. Notice that, very important. ప్రపంచవ్యాప్తంగా రూల్ చేస్తున్న వర్డ్ అది. మళ్ళీ చదవండి. Use hospitality one to another. That's a prayer. నువ్వు 9 hours ప్రేయర్ ఉపవాసం ఉన్న దానికంటే కూడా సనుగు కొనకుండా, గునుగు కొనకుండా నీ యొక్క వ్యక్తికి ఆతిథ్యము ఇచ్చినప్పుడు అది అవర్స్ నువ్వు ప్రేయర్ చేసినట్టు. ఓ గాడ్. ఓకే, మళ్ళీ చూద్దాం. ఒకరికొకడు ఆతిథ్యం చేయండి. యూజ్ హాస్పిటాలిటీ. ఒకవేళ నీ శత్రువే నీ ఇంటికి వచ్చింది అనుకుని, దారిన పోతా కనపడి, వాట్ యు డూ? ఒక గ్లాస్ వాటర్ ఇస్తావు, కాసేపు భోజనం చేసి పోండి అని అంటావు. దట్స్ ప్రేయర్. చదవండి. Hospitality one to another without I'm giving you so many areas. మన లైఫ్లో రెగ్యులర్గా జరిగే ఏరియాస్. ఇది ప్రేయరు. యూజ్ హాస్పిటాలిటీ వితౌట్ గ్రడ్జింగ్. మళ్ళీ చూడండి ఆ పదం, అందరు చూడాలి. వితౌట్ గ్రడ్జింగ్. ఏ వ్యక్తి మీద కూడా నీ పోకిరి చేష్టలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, మద్యపానంతో కూడినటువంటి మనస్సు, అది వితౌట్ గ్రడ్జింగ్. ఆ వ్యక్తి మీద గ్రడ్జ్ పెట్టుకోవడం వలన ప్రార్థన అనేది చిన్న భిన్నమై విచ్ఛిన్నమైపోతుంది. సో దెర్ ఈజ్ నో ప్రేయర్ ఎట్ ఆల్. దీనికి ఏ ప్రేయర్ కూడా పనిచేయదు. దీనికి ఏ మెడిసిన్ అనే ప్రేయర్ కూడా లేదు. మళ్ళీ చూద్దాం, ఆ వచనం అందరము చూద్దాం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం. పక్కన ఉన్న వ్యక్తి, ఆ పక్కన ఉన్న వ్యక్తి, ఈ పక్కన ఉన్న వ్యక్తికి నువ్వు ఎప్పుడైతే ఆతిథ్యం చేస్తావో, సనుగు గ్రడ్జింగ్ లేకుండా ఉన్నదని ఆ యొక్క పని చేసినప్పుడు ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. అండ్ అది నీ యొక్క 30 రోజుల ఉపవాస ప్రార్థన కంటే ఒక గ్లాస్ నీళ్ళు గ్రడ్జు పెట్టుకోకుండా ఇవ్వడం అనేది సంవత్సరం ప్రేయర్ చేసిన దాంతో సమానం. Now verse 10, we are coming to the most valuable area. Verse 10 అందరు చూడాలి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయండి. ఇంగ్లీష్లో చూడండి, అందరూ ఇంగ్లీష్లో చూడాలి. Verse 10, as every man has received the gift. Every man hath received the gift. గిఫ్ట్ ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకున్నారు. అందరు గుర్తుపెట్టుకున్న ఆ మాట మర్చిపోవద్దు. నెక్స్ట్ లైన్. సో మినిస్టర్ ద సేమ్. సో మినిస్టర్ ద సేమ్ వేలో నువ్వు తిరిగి ఆతిథ్యం చెయ్యి, సహకరించు. మినిస్టర్ ద సేమ్ వన్ టు అనదర్. ఉపచారం చెయ్యి. యేసు ప్రభు వారికి మార్తా మరి ఏం చేశారు? ఉపచారం చేశారు. వాళ్ళ యొక్క శరీరమును శ్రమ పెట్టారు. దట్స్ ది అనాయింటింగ్. అది అభిషేకము. శరీరంతో పని చేయడం, వంట వండడము, మార్త మరి చేసిన పని ఉపచారం. అది దట్స్ ద గిఫ్ట్. మై గాడ్, రీడ్ ఇట్ అగైన్, రీడ్ ఇట్. దట్స్ ద గిఫ్ట్. అది కృపావరం. కృపావరం అంటే చేతులు వేస్తే అద్భుతాలు, స్వస్థతలు, క్యాన్సర్లు పోవడం కాదు. ఉపచారం చేయడం అనేది కృపావరము. విస్తరాకులు తీయడము కృపావరము. అన్నం పెట్టడము కృపావరము. గ్లాస్ నీళ్ళు ఇవ్వడము కృపావరము. అది గిఫ్ట్. అది సో ఎవ్రీ మ్యాన్ రిసీవ్డ్ ద సేమ్ గిఫ్ట్. అందరూ కూడా ఆ గిఫ్ట్ పొందుకొని ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఉన్నది ఒక్కొక్కరి దగ్గర.
ఆ గిఫ్ట్ ఉపచారం, అది పని చేస్తేనే వర్క్ అయినట్టు. అది గిఫ్ట్ పని చేయడం. మనకి 9 గిఫ్ట్స్ తెలుసు, 9 వరాలు. ఏంటి? చేతులు వేయాలా, లేపాలా, లేపవతలు పడాలా. మరి ఇటు గిన్నెలోడు అడుగుతాడు. అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, ఇస్తరాకులు తీయడం. బైబిల్లో ఉంది, అపోస్తల కార్యం, నా మాట కాదు, అక్కడ ఉన్నది చూడండి. గిఫ్ట్ యూజ్ యువర్ గిఫ్ట్. పక్కన వాళ్ళకి చెప్పండి, అయ్యా అమ్మ మీ శరీరం నలగొట్టుకో, గిఫ్ట్ను వాడు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పాలి, శరీరాన్ని నలగొట్టు, గిఫ్ట్ను వాడు. వాట్ ఇస్ దట్ గిఫ్ట్? మార్కెట్లో కనబడడం కాదు, బ్యాక్ బోన్ లాగా వెనక నిలబడడం అనేది స్టాండ్ ఇన్ ద గ్యాప్. నౌ ఈ గిఫ్ట్కు ఉన్న నేచర్ ఏంటంటే, ఈ గిఫ్ట్ అలల్లాగా ఎగిరి పడదు, మిడిసి పడదు. ఈ గిఫ్ట్తో లోడ్ అయిన వ్యక్తులు ఆ గిఫ్ట్ పరిస్థితులను చూసి ఆ గ్యాప్లో నిలబడిపోతారు. అందుకే దేవుడు అన్నాడు, దేశమును పాడు చేయకుండా ఉండేటట్టు ఎవరైనా ఆ సందులో నిలబడతారేమో అని నేను విచారిస్తే నాకు ఒక్కడు కూడా కనపడలేదు. గిఫ్ట్ లేవని కాదు, దాన్ని ప్రాక్టీస్లో పెట్టలేదు. ఓ మై గాడ్. వర్స్ 10, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఏం చేయాలి? పని చేయాలి. ఉపచారం అంటే పాదాలు కూడా కడగడం. అవసరమైతే ఆ వ్యక్తి యొక్క టాయిలెట్స్ తీయడము ఉపచారం, అది గిఫ్ట్. ఆ వ్యక్తి టాయిలెట్కి పోయిస్తే అతను నీళ్లు కొట్టలేదంటే నువ్వు వెళ్ళి నీళ్లు కొట్టి వచ్చావంటే అది కృపావరము, అది ప్రేమ, అది ప్రార్థన, అది శరీరము నల్లగొట్టుకొనుట. దాన్ని చూసి గ్రడ్జ్ పెట్టుకోవడం కాదు, దాన్ని చూసి పోకిరి చేష్టలను చేయడం, దాన్ని చూసి అవమానించడం కాదు. మై బ్రదర్ మై సిస్టర్ బాత్రూమ్కి వెళ్ళింది అని చెప్పి ఆ ప్యాడ్స్ తీయడము కృపావరం. ఉపచారం అనేది క్రైస్తవులకి అబ్బవలసినటువంటి మొట్టమొదటి గిఫ్ట్ అది. వావ్. మళ్ళీ చూద్దాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఏం చేయాలి? నేను నీకు ఉపచారం చేస్తాను, నువ్వు నాకు ఉపచారం చేయి. నువ్వు ఆపదలో ఉంటే నేను ఆ గ్యాప్లో నిలబడతా. మనందరికీ తెలిసిన సత్యాలే. మనిషి బాగున్నప్పుడు బర్త్డేలు బాగా అన్నీ చేసుకునేటప్పుడు పోయి నిలబడ్డం కాదు, ఆ మనిషి ఆపదలో ఉన్నప్పుడు పోయి నిలబడ్డాము. దట్స్ ద గ్యాప్. ఆ గ్యాప్లో నీవు ఉన్నావని కూడా తెలియదు. ఆ బ్రిడ్జ్ దాటి పోవాలి జనాలు. లుక్ ఫర్ దట్ ఆపర్చునిటీ. క్రైస్తవుడిగా నీకు ఉన్నటువంటి మొట్టమొదటి ఆపర్చునిటీ ఏంటంటే, కృపావరము నీకు ఏం కలిగి ఉన్నదంటే ఆ గ్యాప్ ఎక్కడుందో అక్కడ నాశనం కలుక్కోకుండా పోయి నిలబడు, అందులో ఇమర్చబడు. జనాలు గుర్తించిన తర్వాత నేను ఇతని వల్ల దాటాను నా జీవితంలో అని వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటారు. డిసపియర్ ఫ్రమ్ ద పబ్లిక్ ప్లేస్. జస్ట్ ఆ గ్యాప్ని నింపు అంతే. స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఏంటి ఆ గ్యాప్? మినిస్ట్రీలో ఏం గ్యాప్ ఉంది, ఎక్కడ నిలబడగలవు? నీ ఫ్యామిలీలో ఏం గ్యాప్ ఉంది, ఎక్కడ నిలబడగలవు? గ్యాప్లో నిలబడ్డం అంటే ఒకరిని కించపరచడానికి కదా అక్కడ రాశారు. పోకిరి చేష్టలు, తాగుబోతు విందులు ఇలాంటివి కాదు. గ్యాప్లో నిలబడ్డం అంటే ఆ మనిషి ఆపదలో ఉన్నప్పుడు అతన్ని కించపరచకుండా, గ్రడ్జ్ పెట్టుకోకుండా వెళ్ళి ఆ వ్యక్తికి సహాయంగా నిలబెట్టి చూడు. అప్పుడు ఆ ప్రేమ, ఆ ప్రార్థన, ఆ కృపావరం ఫలించినట్టు. హల్లెలూయా. Now verse 11 is powerful. We are coming to the point. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకవేళ బోధించాల్సి వస్తే
ఒరాకిల్స్ ఎవరన్నా బోధించాల్సి వస్తే, దైవోక్తులను ఎవడైనా బోధించాల్సి వస్తే, ఈ పైన చదివిన అలవాట్లన్నీ కూడా ఆ వ్యక్తికి అబ్బితే అతడు దైవోక్తులు మాట్లాడడానికి అర్హుడు, ఆ వ్యక్తి గ్యాప్లో నిలబడడానికి అర్హుడు. బిగ్గరగా చప్పట్లు కొడతాం. ఒరాకిల్స్ ఆఫ్ గాడ్. దైవోక్తులు ఎవరు చెప్పాలి? ఉపచారం చేసినోడు చెప్పాలి. ఏదో అంటాం కదా పల్లెటూర్లలో, కానీ అప్పుడప్పుడు మనము వీడు చెప్పడు కానీ వీడు చేయడు కానీ వీడు మనకి చెప్తూ ఉంటాడు అన్న. కొన్ని పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో, ఇండ్లలో డబ్బా ఎక్కువ కొడతా ఉంటారు. పని ఉండదు, పాట ఉండదు, ఏముండదు, ముచ్చట ఎక్కువ ఉంటుంది వాళ్ళది. సెల్ఫ్ డబ్బా ఒకటి ఉంటుంది. గ్యాప్లో నిలబడడానికి వాళ్ళు ఇష్టపడారు, గ్యాప్స్ క్రియేట్ చేయడానికి ఇష్టపడతారు. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దట్ కైండ్ ఆఫ్ బ్యాచ్. ఒరాకిల్స్ ఆఫ్ గాడ్. చదవండి సార్. Verse 11. If any man speak, let him speak as the oracles of God. If any man minister, let him do it as of the ability which God giveth. Now see, very important. Now see, 11వ వచనం అందరూ చూడాలి. దేవుడు ఏం చేశాడు? కృపావరము ఇచ్చాడు. ఆ కృపావరం దేనికి వాడమన్నాడు? ఉపచారం. ఒకడికొకడు ఉపచారం చేయాలా లేదా? చేయాలి. గ్యాపులు ఎక్కడుందో అక్కడ నిలబడాలి లేదా? నిలబడాలి. వర్స్ 11. ఒకడు బోధించిన ఎడల ఏం చేయాలి? ఆ వ్యక్తి ఒకడు బోధించిన ఎడల లెట్ హిమ్ స్పీక్ ఒరాకిల్స్ ఆఫ్ గాడ్. దైవోక్తులని అతడు బోధించని. అతడు చెబితే అది వాల్యూ ఉంటుంది. చేసినవాడు, ఉపచారం చేసిన వాడు మాట్లాడితేనే వాల్యూ ఉంటుంది. నా దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఎలా చేయాలి ఆ వ్యక్తి? దేవుడు అనుగ్రహించు సామర్థ్యము పొంది చెయ్యవలను. ఇందువలన, దీనివలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకి ఉండునుగాక. ఫైనల్గా అక్కడ ఒక మాట రాశారు. ఫైనల్గా ఇందువలన దేవుడు అన్నిటి విషయంలో, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్లో నిలబడిన అన్నిటి విషయంలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడు. నవ్ టెల్ మీ, నీ బాడీలో క్రీస్తు యేసు ప్రభువారు నివసిస్తే నువ్వు ఎక్కడైతే గ్యాప్స్లో నిలబడతావో ఆ గ్యాప్స్లో నుండి తండ్రి అయిన దేవుడికి మహిమ వస్తుంది. అనగా బయట ఆత్మల్ని రక్షించాలి. దట్స్ ద గ్యాప్. తండ్రి అయిన దేవునికి మహిమ రావటానికి ఆ గ్యాప్లో నిలబడు. నీ ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వీళ్ళకి తగినదే, ఇది కావాల్సిందే, ఇలా ఉండాల్సిందే, వాళ్ళు అనుభవించాల్సిందే అనడం కంటే ఆ టైంకి వెళ్ళి ఆ గ్యాప్లో నిలబడు. స్టాండ్ ఇన్ ద గ్యాప్ అండ్ ఫిల్ దట్ గ్యాప్ విత్ లవ్. దట్స్ ద ప్రేయర్.